హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచెస్ ఎప్పుడు కూడా అద్భుతమైన రీతిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, నరాలు తెగే ఉత్కంఠనిస్తాయి. ఒక విధంగా మంచి క్లాసికో అని చెప్పొచ్చు. ఈ మ్యాచెస్ అద్భుతంగా జరుగుతాయి. ఒకరిపై ఒకరికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. మిగతా అన్ని జట్లను కూడా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు బద్దలు కొడుతూ విజయాలు సాధిస్తూ వస్తే, అన్ని జట్లను ఓడించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ని ఎక్కువ సార్లు ఓడించింది ముంబై ఇండియన్స్ అద్భుతమైన రీతిలో. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని ఒక 3 times ఫైనల్స్ లో ఓడించింది. అవసరమైన ప్రతి చోట ఓడిస్తూ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ హోమ్ గ్రౌండ్ లో, ముంబై హోమ్ గ్రౌండ్ వాకాడేలో వాళ్ళు ఓటమిని చవి చూశారు. అజింక్య రహానే అద్భుతమైన ఇన్నింగ్స్, రవీంద్ర జడేజా సూపర్ బౌలింగ్. అదే ఆట తీరుని మళ్ళీ ఈ సీజన్లో ఈసారి కూడా అక్కడ చూపించాలనే ఉద్దేశంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది. వాళ్ళు వరుసగా 2 విజయాలు సాధించారు హోమ్ గ్రౌండ్లో. ఆ విజయాల్ని కంటిన్యూ చేసి హ్యాట్రిక్ సాధించాలని ముంబై ఇండియన్స్ అనుకుంటుంది, అమలు చేస్తుంది కూడా. కానీ లాస్ట్ మ్యాచ్లో ఎప్పుడైతే కేకేఆర్ లాంటి స్ట్రాంగ్ జట్టుని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించిన తర్వాత వాళ్ళు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. రవీంద్ర జడేజా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇదే పిచ్ మీద రవీంద్ర జడేజా మంచి ఆట చూపించాడు ముంబై ఇండియన్స్. ఇక్కడ మళ్ళీ అది కొనసాగించాలనుకుంటాడు. తను అద్భుతమైన రీతిలో బంతిని విసురుతాడు. కాస్త బౌన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బౌన్స్ ఎక్కువగా పిచ్ దొరికినప్పుడు రవీంద్ర జడేజా చేసే మాయాజాలం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ మాయాజాలాన్ని మరొక్కసారి వాంకాడేలో కంటిన్యూ చేయాలని రవీంద్ర జడేజా అనుకుంటాడు. కానీ ప్రజెంట్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో ముంబై ఇండియన్స్ ఆడిన తీరు, వాళ్ళ బౌలింగ్ అద్భుతమైన రీతిలో, బుమ్రా పర్ఫార్మెన్స్, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్కి మిగతా అన్ని విభాగాల్లో ఇద్దరు కూడా కంపారిజన్ చేస్తే చెరి సమానంగా ఉన్నప్పటికీ వీళ్ళ మధ్యలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం బుమ్రా వేసి ఆ 4 ఓవర్స్ని చెన్నై సూపర్ కింగ్స్ ఎలా డిఫెండ్ చేయగలుగుతుంది, బుమ్రాని ఆ 4 ఓవర్స్లో ఎంతవరకు ఆ బుమ్రా పైన ప్రెషర్ తీసుకురాగలదు, ఈ రెండు ఎంత జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిగతా జట్లలో ఉన్న బౌలర్స్ పిచ్ కండిషన్ కానీ పిచ్ అనుకూలించకపోతే బౌలింగ్ చేయట్లేదు. కానీ బుమ్రాకి అది ఫ్లాట్ పిచ్చా, బ్యాటింగ్ పిచ్చా, లేకపోతే టర్నింగ్ పిచ్చా, లేకపోతే స్వింగ్ జరుగుతున్న పిచ్చా, సీమర్స్కి సహకరిస్తున్న పిచ్చా అనేది సంబంధం లేదు. తను అద్భుతమైన రీతిలో ప్రజెంటేషన్ చేస్తున్నాడు తన బౌలింగ్ని. లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. ఇక్కడ కూడా అదే రీతిలో మరొక్కసారి వికెట్స్ తీయాలనుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళకి ఇక్కడే జరిగింది, హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ మళ్ళీ హోమ్ గ్రౌండ్లో ఆ పిచ్ మీద బుమ్రాకు ఉన్న అవగాహన మరెవ్వరికి లేదు. అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేయాలనుకుంటాడు. దానికి తోడు వాళ్ళ బ్యాటర్స్ అందరూ ఫామ్లోకి వచ్చారు. లాస్ట్ మ్యాచ్లో, మొదటి మ్యాచ్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్లో, అద్భుతమైన రీతిలో, అద్భుతమైన స్ట్రైక్ రేట్తో తన మార్కును చూపిస్తున్నాడు. తను ఇలా కొట్టే సిక్సర్స్ కానీ, తన స్కూప్స్ కానీ అన్నీ మళ్ళీ అమ్ముల పొదిలో నుంచి బయటికి తీశాడు. ఇక్కడ చెన్నై మీద ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాడు. చెన్నై మీద మళ్ళీ ఖచ్చితంగా పూర్తి స్థాయి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటాడు. ఇక వాళ్ళ ఓపెనింగ్ జోడీ చెన్నై సూపర్ కింగ్స్తో పోలిస్తే ముంబై ఓపెనింగ్ జోడీ సూపర్గా ప్రారంభాలు ఇస్తున్నారు. అద్భుతమైన రీతిలో ఫామ్లో ఉన్నారు. 40s 50s కొట్టుకుంటూ వస్తున్నారు. రోహిత్ శర్మ అద్భుతంగా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. బ్యాంగ్ అప్రోచ్తో ఎరగదీసి విడిచిపెడుతున్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా అనుకున్న రీతిలో భారీ విధ్వంసం చేయకపోయినప్పటికీ కొంత మేరకు రాణిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా ఫామ్లోకి వచ్చాడు. బ్యాటింగ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయకపోయినప్పటికీ బ్యాటింగ్లో అద్భుతమైన రీతిలో ఫామ్లోకి వచ్చాడు. ఇక్కడ మళ్ళీ అది చూపించాలనుకుంటాడు. హ్యాట్రిక్ విజయాలు సాధించాలనే ఉద్దేశంలో ముంబై ఇండియన్స్ కోర్ టీం అంతా కూడా స్ట్రాంగ్గా డిసైడ్ అయి ఉంటుంది. ఇటువైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా వాళ్ళ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ, బ్యాటింగ్ ముంబైతో కంపారిజన్ చేస్తే కాస్త ఓకే చెరి సమానంగా ఉందనుకున్నప్పటికీ బౌలింగ్ మాత్రం ముంబైతో కంపారిజన్ చేస్తే వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ బాగున్నప్పటికీ వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్లో లోపాలు కనిపిస్తున్నాయి. ముస్తఫిజర్ పూర్తి స్థాయి ఫిట్ అయ్యి తను కనుక టీంలోకి వస్తే కాస్త ఇబ్బంది పెట్టొచ్చు ముంబైని ఆ స్లోవర్ వన్స్ చేస్తూ. కానీ ముస్తఫిజర్ రాలేదు అంటే ఒక మహేష్ పతిరానా పైనే భారం పడుతుంది. తుషార దేశపాండే, శార్దుల్ ఠాకూర్
వీళ్ళు ఎంతవరకు రాణిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే తుషారా దేశపాండేని శుభ్రంగా కొడతారు. ఇలాంటి ఫ్లాట్ పిచ్ మీద ముంబై బ్యాటర్స్ అద్భుతంగా కొడతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ ఎవరైనా ట్రబుల్ కలిగిస్తారు ముంబై ఇండియన్స్ కంటే అది పర్టికులర్గా రవీంద్ర జడేజా అని. ఎందుకంటే కాస్త బౌన్సీ పిచ్ ఉన్నప్పుడు రవీంద్ర జడేజా చాలా ప్రమాదకరంగా ఉంటాడు. అది ఎంత బ్యాటింగ్కి సహకరించినా రవీంద్ర జడేజా ఆ విసురుడే అనేది కాస్త బౌన్స్ అయ్యి మూవ్ అవుతూ బ్యాటర్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ ఇబ్బందిలో ఖచ్చితంగా రవీంద్ర జడేజా మాయాజాలం చేయాలనుకుంటాడు. ఇక్కడ వీళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ ఫేర్ ఏదైతే ఉందో రుతురాజ్ గాయక్వాడ్ కానీ రచిన్ రవీంద్ర అనుకున్న స్థాయిలో మొదటి 2 మ్యాచెస్లో సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. రచిన్ రవీంద్రాని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదనే విషయం ముంబై ఇండియన్స్కి తెలుసు. మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో శుభం దూబేని ఎంత త్వరగా కట్టడి చేస్తే అంత మంచిది. ఎందుకంటే స్పిన్నర్స్ని శుభ్రంగా కొడుతున్నాడు, మామూలుగా కాదు. స్పిన్నర్స్ నా కోసమే వచ్చారు, నేను కొడుతున్నాడు మిమ్మల్ని శుభ్రంగా అన్నట్టు ఒక 4-5 సిక్సర్లు కొట్టేస్తున్నాడు. శుభ్రంగా స్పీడ్గా పరుగులిస్తున్నాడు. అక్కడ తనని కట్ చేయాలి. ఎందుకంటే ముంబై స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో నబీతో మొదటి ఓవర్ వేయించారు. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా నబీని తీసుకొస్తారు, నబీని ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి నబీతో కొన్ని ఓవర్స్ వేయించే అవకాశం ఉంటుంది. కానీ ఆ టైంలో శుభం దూబేని ఎంతవరకు కట్టడి చేస్తారు అనే దానిపైనే భారీ స్కోర్లను నిలువరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముంబై ట్రాక్లో 190, 200 అనేది కన్ఫామ్గా వచ్చే స్కోర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. సెకండ్ మ్యాచ్ మనకి ఈరోజు జరుగుతున్న డబుల్ హెడర్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని టాస్ గెలిచిన జట్టు యూటిలైజ్ చేసుకుని మొదట ఫీల్డింగ్ చేసి ఆ తర్వాత బ్యాటింగ్ చేసి శుభ్రంగా చేంజింగ్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ ముంబై గెలిచిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది. రొమారో షెఫర్డియో ఏదైతే లాస్ట్ ఓవర్లో ఆ 32 రన్స్ కొట్టడంతో అక్కడ ఒక మొదటి మ్యాచ్ గెలిచింది ఢిల్లీ మీద. లాస్ట్ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేస్తూ శుభ్రంగా టార్గెట్ని కొట్టేశారు. 190 టార్గెట్ని ఈజీగా చేశారు. సూర్యకుమార్ విధ్వంసం, ఇషాన్ కిషన్ విధ్వంసం, రోహిత్ శర్మ బిగ్ బ్యాగ్ హిట్టింగ్, ఇవన్నీ క్లియర్గా కట్గా వాళ్ళు చేసేశారు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్కి ఆ ట్రబుల్ ఇవ్వాలనుకుంటారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. మరి ఎందుకంటే వాళ్ళ సక్సెస్ పైనే, వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ పైనే విజయావకాశాలు అయితే ఉంటాయి. మరి ఎంఎస్ ధోనికి ఇలాంటి పిచ్ దొరికినప్పుడు బ్యాటింగ్కి ఎంతవరకు అవకాశం వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే మోస్ట్లీ వికెట్స్ పడితే కానీ అవకాశం రాదు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని మన వాడు ఎంతవరకు శుభ్రంగా కొడతారు అనే దానిపైన చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ 190, 180 టార్గెట్ ఇచ్చింది అంటే అది పెద్ద కష్టం కాదు ముంబై ఇండియన్స్కి. కానీ అంతకు మించి పరుగులు కొడితేనే ఏదైనా సక్సెస్. 190, 180లు అనేటివి ఈ పిచ్ మీద చాలా తక్కువ టార్గెట్, ఆ టార్గెట్ని ఛేదిస్తారు. కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 230, 220 పెడితే కొంతవరకు సేఫ్ అని చెప్పొచ్చు. అంతకు తక్కువ పెట్టిందంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బుమ్రాని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతవరకు ఎదుర్కోగలరు సమర్థవంతంగా, తనకు ఎంతవరకు తొందరగా వికెట్స్ ఇవ్వకుండా ఉంటారు అనే దానిపైనే చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ పర్సెంటేజ్ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే తను వేసిన మొదటి ఓవర్లోనే ఒక వికెట్ దొరికిందంటే ఖచ్చితంగా బుమ్రా ఇంకా ప్రమాదకరంగా మొదటి ఓవర్లోనే కాస్త పరుగులు కొట్టించి తనకు వికెట్ పడకుండా చేశారు అంటే బుమ్రా కాస్త వెనక్కి తగ్గుతాడు. లేదు తనకి మొదటి ఓవర్లోనే తనకు వికెట్ వచ్చింది, వికెట్ సమర్పించుకున్నారు అంటే ఆ తర్వాత వేసే 3 ఓవర్స్, ఆ 3 ఓవర్స్ కోటా ఏదైతే ఉంటుందో 4 ఓవర్స్ కోటాలో 3 ఓవర్స్ ఎప్పుడైతే వేస్తాడో అవి మధ్యలో వస్తాడు, ఎండింగ్లో వస్తాడు, సర్కిల్లో వస్తాడు. బుమ్రాని ఎక్కడ వాడినా వికెట్ వస్తుంది. మొదట నువ్వు ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఆ 6 ఓవర్స్ లోపలనే వేసినా వికెట్ ఇస్తాడు, మిడిల్ ఓవర్స్లో వేసినా ఇస్తాడు, డెత్ ఓవర్స్లో వేసినా ఇస్తాడు వికెట్స్ ఇవ్వడంలో బుమ్రా పర్టికులర్గా ఈ సీజన్లో ఇంకా ప్రమాదకరంగా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫినిషింగ్ డిపార్ట్మెంటు ఎంతవరకు బుమ్రాని కట్టడి చేస్తుంది అనే దానిపైనే నేను మళ్ళీ చెప్తున్నా. ఆ 4 ఓవర్సే మ్యాచ్ని డిసైడ్ చేస్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆ 4 ఓవర్స్ని ఎంతవరకు ఎదుర్కొంటుంది చూడాలి. అదేవిధంగా స్పిన్ డిపార్ట్మెంట్లో చెన్నై
ముంబైతో పోలిస్తే కాస్త బెటర్గానే ఉంది. మరి ఆ బెటర్నెస్ని యూజ్ చేసుకొని మిడిల్ ఓవర్స్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ని కట్టడి చేస్తే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ముంబైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది. అక్కడ అజింక్య రహానే అద్భుతమైన తీరులో 27 బాల్స్లో 76 రన్స్ కొట్టి ముంబై ఇండియన్స్ బౌలర్స్ని ఊచకోత కోశాడు. కాబట్టి అలాంటి ఇన్నింగ్స్ మళ్ళీ అజింక్య రహానే ఇక్కడ చూపించాలనుకుంటాడు. ఎందుకంటే ఈ సీజన్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి అజింక్య రహానే నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఇన్నింగ్స్ మళ్ళీ చూపించాలనే ఉద్దేశంలో ఉంటాడు. మరి చూపిస్తాడా లేదా అనేది చూడాలి. అదేవిధంగా ఈ మ్యాచ్ నిజంగా ఎల్ క్లాసికో అని చెప్పొచ్చు. సూపర్ మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ఈ సీజన్ మొత్తం కూడా అన్ని మ్యాచెస్ చూసిన ప్రేక్షకులు, ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసిన ప్రేక్షకులు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ అనేది ఈ మ్యాచ్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఒక అద్భుతమే జరగబోతుంది. ఇటు బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విధాల, ఫీల్డింగ్ అన్ని విధాల కూడా ఇరు జట్లు కొదమ సింహాల్లా పోటీ పడుతున్నాయి. ఇద్దరు కెప్టెన్స్గా లేకుండా, ధోని, రోహిత్ శర్మ ఇద్దరు కెప్టెన్స్గా లేకుండా ప్లేయర్స్గా ఆడుతున్న మొదటి హెడ్ టు హెడ్ ఫైట్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఇద్దరిపైన అందరి చూపులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏ గ్రౌండ్కు వెళ్ళినా ఎంఎస్ ధోని పైన చూపులు అయితే ఉంటున్నాయి. కాబట్టి మరి ఈ మ్యాచ్ ఎంత అద్భుతంగా జరగబోతుంది అనేది, ఈ మ్యాచ్ ఎవ్వరు మిస్ కావద్దు. ఖచ్చితంగా చూడండి. ఈ మ్యాచ్ని పూర్తి స్థాయిగా చూడండి. ఎందుకంటే ఎన్ని మ్యాచెస్ చూసినా ఈ మ్యాచ్ గొప్పతనం వేరే. కాబట్టి ఈ మ్యాచ్ని అందరూ కూడా చూడండి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.